3 పువ్వులు 6 కాయలు ఉండే గిట్ల పోయి గట్ల కూడా చేసి డీల్ చేసి కత్తురు. ఎన్ఆర్ఐలు హైదరాబాద్కి వెళ్ళి ఎవరు చూడు పటాన్చెరులో ప్లాట్ కొద్దురు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అంత ఈగలు కొట్టుకుంటురట. ఈగలు కొట్టుకునే ఉంది. బయట అదేమో దుకాణం ఉంటాయి చూడు వెండర్లు, స్టాంప్ వెండర్లు, ఆడపోతే ఎవడొస్తలేడు. స్టాంప్ వెండర్లు గిరాకీ లేదు, స్టాంప్ వెండర్ల గిరాకీ లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బేరం లేదు. ఆ రియల్ ఎస్టేట్ మా తమ్ముళ్ళ పాపం ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి కార్లు గుంజుకపోతురట, మోటార్ సైకిల్ గుంజుకపోతురట. ఇన్స్టాల్మెంట్ కూడా వెళ్తలేవు. అంత ఆగమైపోయింది. కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే పెరుగుడే పెరుగుడు పెరుగుడే పెరుగుడు, రేవంత్ రెడ్డి వస్తే దిగుడే దిగుడు దిగుడే దిగుడు అయిపోయింది. అంత ఆగం. ఎవరిని చూసినా ఆగమే. రైతులు చూసినా పరేషానే ఉన్నారు, బేరాలు చూసినా పరేషానే ఉంది, రియల్ ఎస్టేట్ చూసినా పరేషానే ఉంది. ఏదైనా ఒకటి చక్కగా చేసినా రేవంత్ రెడ్డి అన్నీ ఆగమాగం. ఏమనంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటివి, మెట్రో రైలు రద్దంటివి, ఫార్మాసిటీ రద్దంటివి. ఒక్కటన్నా చక్కగా చేస్తే కదా. నువ్వు సరిగా చేస్తే గిట్లుంటుందా? బంగారు పల్లెంలో పెట్టి అద్భుతమైన ప్రగతితో తెలంగాణను చేతిలో పెట్టిండు కదా కేసీఆర్. నువ్వు ఇవాళ మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు. ఎసొంటి తెలంగాణ ఎట్లా చేస్తున్నావు? ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. ఇదే పటాన్ చెరువులో వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు. 2 రోజులు ఇండస్ట్రీలు మూతబడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు. కానీ ఏడాది లోపలనే కేసీఆర్ 24 గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు, ఇండ్లకు ఇచ్చిండు, రైతులకు ఇచ్చిండు, కడుపు నిండా కరెంటు ఇచ్చి చూపించిండు. ఇదే పటాన్ చెరువులో మంచినీళ్ళు లేక అమీన్పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఇంకా పోదురు. 3 రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తుండే అమీన్పూర్లో. బొల్లారంలో అంతా కలుషితమైన నీళ్లు ఉంటుండే. అటువంటి బొల్లారంకు, అమీన్పూర్కు, పటాన్ చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు, మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా.